సిటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంకొక టెంపుల్ టూర్తో మీ ముందుకైతే వచ్చేసాము. ఈరోజు మనం గంగానమ్మ తల్లి స్వయంగా వెలిసిన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. చాలామంది గుడికి ప్రశాంతత కోసం వస్తారు. అదే గుడి ప్రశాంత వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడినైతే విజిట్ చేయాలి. ఈ గుడి మనం మంగళగిరికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది కొలనుకొండ. కొలనుకొండలో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ వెలిశారని, తమ గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లిని తలుచుకొని ఏ పని మొదలుపెట్టినా ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. భక్తులు అమ్మవారికి నివేదించే పాలు, పొంగళ్ళు, ప్రసాదాలను తయారు చేయడం కోసం ఆలయ నిర్వాహకులు పొంగలిశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడికి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడిని ఆనుకొని రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్స్ ఎప్పుడూ వస్తూ వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకు కనపడుతున్నది అమ్మవారి గుడి. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పాండ్ చేయడం కోసం అమ్మవారి గుడిని కదపడానికి ట్రై చేశారు. కానీ అమ్మవారి శక్తి, అమ్మవారి మహిమ తెలుసుకొని వాళ్ళు ఇక ఆ పనిని ఆపివేశారు. ఆయన తండ్రి అంటే అమ్ముడు మూడు దాకా ఇప్పుడు అయిపోయింది, తీసుకుంటే ఆయన గంగానం తల్లి పూజ చేయాలని చెప్పి వచ్చి చెప్పి నల్లగా అంత టైం కూడా కాదు. అదే అవి వచ్చి సాయంత్రానికి మొత్తం చూసి మధ్య వచ్చి ఇంటికి వచ్చినప్పుడు వచ్చి నా జీవన మీద నీకు మంచి పేరుంది, అది చూడాలి కొన్ని పెట్టి పాప మీద కనబడి పెట్టి నరికాడు చెప్పి నీకు అంటారు పెద్దలు. అయితే నాకు తెలియదు, అమ్మడికి ఎంత చెప్పినా నాకు తెలిసి. అయితే అప్పటి నుంచి మా అమ్మోళ్ళు మనం ఇంటి పాప పుణ్యాలు చేసిన కళ్యాణం తెలిసి షావ మాత్రం పట్టుకోవచ్చు. అప్పటి నుంచి మా తాతగా నుంచి అది గలం తెలిసి మా అమ్మ కొద్దిగా పందాలు పెట్టి కొద్దిగా ముగ్గు కొద్దిగా వేసి వెళ్ళేది మట్టినే ఉంటా లోపల లాగే పత్త పట్టుంది. నేనే అవుతాను అని అడిగి కొత్త అప్పుడు వచ్చి నాకు 1800 వచ్చాను అడిగమ్మ గమనం వెళ్ళి గణపతి నువ్వు కొత్తగా చేస్తామ్మా, మరి గమనం దగ్గర పొంగలు పెట్టుకున్నా కొద్దిగా పొంగలు పెట్టినా అబద్ధం ఏం పెట్టాలి, పొంగల్ ఏం తినాలి, చాలా పెట్టాలమ్మా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఒకసారి ఆలోచించమని చెప్పాను. ఒకసారి ఆలోచించమంటే కొత్తగా వచ్చింది అయినా మనం చెప్తే మనం ఆట లెక్కలు చేయాలి. ఎందుకంటే కొత్తగా వచ్చాం కాబట్టి అందరూ మళ్ళీ మనం కాబట్టి ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అయితే మా ఇంట్లో ఉంటాను కాబట్టి మా అమ్మ కళ్ళ కూర్చాను కాబట్టి అప్పుడు నేను వచ్చి స్నానం చేసి వచ్చి బాధపడ్డాను, కూర్చొని కొబ్బరి కొట్టి కొత్త మొత్తం తీసేసాను. తీసి తయారు శుభ్రం చేసి శుభ్రం వాయిస్ కష్టం తీసుకొని శుభ్రంగా ఈ కంకర బాగా కంకర శుభ్రంగా చేసి అక్కడ పెట్టుకున్నాను పొంగల్ అక్కడ అప్పుడు కొంచెం శుభ్రం ఉంది. అప్పుడు మేము చేస్తాను ఒక్కొక్కటి ఒక పని, ఇది మేము పని చేస్తాం అంటే మేము ఇంకొక వెళ్తాం, పెయింటిల్లు పెడతాం అంటే అట్లా అడగాలిగా. మనం మన అమ్మని అడగాలి, అడిగేటప్పుడు మనం ముక్కుబడి కూడా చెప్పాలి. అమ్మ నాకు పలానా పని అయితే ఎమ్మటే నీకు పలానా ముక్కుబడి చెల్లిస్తా ఎమ్మటే అని అనుకోవాలి. అనుకోని మొత్తం మొత్తం అదే నువ్వు నెల్లూరు వెళ్ళినా సరే రైలు బండి వెళ్తా ఉంటే ఆ పని అయిపోవాలి. అంత పవర్ఫుల్ అన్నమాట. అయితే ఒక మల్లినం చెరువు, అక్కడ మల్లినం చెరువు ఉంది, పెద్ద చెరువు కళ్ళి, అక్కడ నీళ్ళు తీసుకొచ్చి కడగాలి. ఆ సొంత చెరువు ఉంది, సొంత సమానం. అయితే ఆ నీళ్ళు తీసుకొచ్చి కడగాలి, 110 నీళ్ళు తీసుకొచ్చి కడగాలి. ఊళ్ళో నుంచి 110 నీళ్ళు తీసుకొచ్చాలి కడిగి ఎక్కడ కడిగితే మంటాను కాదు. సకాలం వర్షాలు, వర్షాకాలం వర్షాలు, ఎండాకాలం ఎండలు. సకాలంలో మనం కడిగి ఉండకి వెళ్ళినప్పటికీ తెచ్చుకోవాలి, మొత్తం తెచ్చుకోవాలి. పల్లకొండ పేరు అమ్మవారు ఇచ్చినాయి. పల్లకొండ గంగానమ్మ తల్లి పల్లకొండ ఇచ్చింది కాబట్టి అప్పుడు జనానికి తెలియదు కాబట్టి ఇప్పుడు జనానికి బాగా పాపులేట్ అయింది. జనానికి బాగా ఎప్పుడైనా సరే పల్లకొండ గంగానమ్మ తల్లి మంచి పవర్ఫుల్. ఇప్పుడు ఎవరికి తెలియదు, మా అమ్మ గొప్పదానికి తెలుసు. మా ఇల్లు కూడా పని ఉంది, వాడికి వెళ్తే అంతా సూచన రాయించినట్టుంది, అమ్మగారు ఇచ్చినట్టుంది. ఊరికి వచ్చి చేసింది డెవలప్ అయింది, పెరిగి వచ్చింది. గంగానమ్మ తల్లి అనుకున్న మొక్కుబడి మొత్తం ఏదైనా సరే, కోరుకున్న మొక్కుబడి మొత్తం ఇచ్చిద్దామా ఏదైనా సరే, ఒక సంతాన విషయంలో కానీ సందేశంలో కానీ దానికి నీళ్ళు అప్పు చంపులు విషయంలో కానీ అట్లాంటి మొత్తం మీ కానీ ఇక్కడ తెచ్చి నమ్మగా. అయితే మీరు నమ్మటే మొక్కుబడి తెచ్చుకోవాలి. చెల్లించుకోకపోతే సోదరం వాళ్ళకి చెప్పాలి, నాకు 500 రూపాయలు దానికి వస్తాను అనుకున్నాం, డబ్బాలు ఉండేలా కానికేసేది. ఒక అమ్మాయి 30,000 మొక్కలు 25,000 ఏమంటే పూజ 30,000 రూపాయలు నేను డబ్బాలు పట్టవండి అంటే ఇస్తే నేను ప్రెసిడెంట్ గారికి పంపించాలంటే రాసి ప్రెసిడెంట్ గారికి అప్పు చెప్తాను. ప్రెసిడెంట్ గారు 5,000 రూపాయలు
పుంజిపిల్ల అమ్మాయి ఏమంటే మన అమ్మాయి ఇచ్చిన పేరు ఉండండి, ఫోన్ నెంబర్ ఇచ్చి అమ్మాయి ఫోన్ చేసి చెప్పండి, నాకు వంద అని చెప్పాలి నా మీద ఊపిరి రావాలిగా, అందుకని లెక్క అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ వల్ల ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదా? అభ్యంతరం ఛాన్సార్లు చెప్పింది, ఛాన్సార్లు ఇచ్చారు వాళ్ళు, కార్లు ఇచ్చారు ఇక్కడ, రైల్వే కార్లు ఇచ్చారు, చెప్పారు ఏమండి చాలా పవర్ఫుల్ అండి బాబు, మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి, మీరు భార్య పిల్లలతో హ్యాపీగా బతకాలంటే ఇంకోసారి ఛాన్స్ లేదు, మేము డ్యూటీ ప్రకారం కలియాలి అంటే ఆమె దిగు చాలా కూర్చోబెట్టండి, మీ పని మీరు చేసుకోండి, గుడి పడేస్తాం అతను మాత్రం ఆమె చూసుకున్నాం, మాకేం సంబంధం లేదు. అయితే మేము నిమిత్తం మాత్రమే ఇక్కడ ఆమె దగ్గర పాదాలకి చాలుచుకున్నాం వాళ్ళే, కానీ ఆమె తీసేయని చెప్పి అంత పవర్ మా దగ్గర లేదు, ఆమె దగ్గర చాలుచుకున్నాం. అయితే ఆమె దిగు చాలా కూర్చోబెట్టి మీ పని మీరు చేసుకోండి చెప్పాం. వాళ్ళు సూటిగా కనపడిన వాళ్ళకి ఇంకెవరు ఆమె జోలికి రారు, వాళ్ళ దారి నేను దారి వస్తానండి. పావుకిల పసుపు కావాలి, పావుకిల కుంకుమ, 4 గంధం డబ్బాలు, అగరత్తుల ప్యాకెట్, కొద్ది కర్పూరం, 2 అట్టిబుళ్ళు, 2 నిమ్మకాయలు, 2 పూలదండలు, ఒక చీర జాకెట్, 2 కాదు తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలి. ఇది చెప్తున్నా చీర కట్టేస్తాం. వచ్చిన ఆమెకు అనుకున్న రూపాయి గుండీలు వేయాలి. నాకు దక్షిణ 10 రూపాయలు ఉండి పల్లీలు నచ్చేస్తారు, లేదు నాకు వద్దు. అమ్మగారు 30 మాత్రం ఉండీలు చల్లాలి, లెక్కది. మాకు 10 రూపాయలు పూజ చేసేయాలని 10 రూపాయలు ఇచ్చేస్తారు, లేకపోతే రూపాయి ఇస్తే మాకు సంతోషం, 2 రూపాయలు మాకు సంతోషం, ఆమె ఎంత చేసినా మాకు సంతోషం అండి. అది 30 మాత్రం అటు తీరాలి. రమ్మనమాట అనుకున్న పనులు ఎమ్మటెమ్మటే జరుగుతాయి, అలాంటి అనుమానం లేదు. అది హాయ్ అండి, నమస్తే అండి. ఇక్కడ గంగానమ్మ తల్లి టెంపుల్ ఉన్నది. ప్రతి గ్రామానికి గంగానమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అయితే మా పుట్టిండ్లు ఏలూరులో గంగానమ్మ జాతర జరుగుతుందండి. మొన్న అమ్మవారిని తీసుకొచ్చారు. అది ఫిబ్రవరి 1 వరకు జరుగుతూ ఉంటది. అయితే మేము అక్కడ పుట్టాం కాబట్టి మా అమ్మవారిని కొలవడానికి వెళ్తాం. ఈ లోపు మనం ఉన్న చోట కూడా గ్రామదేవత, ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటారు. అందుకని ఫస్ట్ మన గ్రామదేవతకి సద్యపారం అని ఉంటది, అది పెట్టి ఆ తర్వాత మా పుట్టిండు గంగానమ్మ తల్లికి సద్యపారం తీసుకుని వెళ్దామని నేను ఇటు వచ్చాను. ఫస్ట్ మనం ఏది చేయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం గ్రామదేవతని కొలవడానికి వచ్చింది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలైనా ఈ అమ్మవారి గుడిని ఒక్కసారి దర్శించుకొని మీ సమస్యలన్నీ అమ్మవారికి చెప్పుకోండి. మీ కోరికలను అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. వన్స్ మీ కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవారి మొక్కు తీర్చడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియోతో ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో మరికొన్ని క్షేత్ర విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు.